కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర కేటాయింపులపై తుడా చైర్మన్ డోలస్ దివాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డోలస్ దివాకర్ రెడ్డి కేంద్ర బడ్జెట్ 2026పై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఆశించిన రీతిలో ప్రాధాన్యత కల్పించిందని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయింపు మరియు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం చూపుతున్న చొరవ హర్షణీయమన్నారు. అంతేకాకుండా మీ అందరి సమక్షంలో నేను వాళ్ళకి ఒక సవాల్ ఇస్తున్నాను. రండి, ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారో మీరు కత్తి లడ్డు ఇవ్వలేదనేసి మేము వచ్చి ప్రమాణం చేస్తాము. అంత ధైర్యం ఉంటే మీరు ఆ కాణిపాక గుడికి వస్తారా, లేకపోతే వెంకటేశ్వర స్వామి పాదాల కింద అక్కడ మీరు ప్రమాణం చేస్తారా రమ్మని చెప్పని నేను సవాల్ ఇస్తుంటా ఉన్నాను. మీకని ఈ వైసీపీ నాయకులకు కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి కూడా నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అన్యమత ప్రచారం చేసిన ఘనత కూడా వాడది. టికెట్ దాని మీద అన్యమత ప్రచారం, లేకపోతే పైన వచ్చేసి వేరే వాళ్ళకి బైబిల్స్ పంచడము, మీరే ప్రాంతి సీసాలు పెడతారు, మరి వీళ్ళు చేతగా కల్తీనే కావచ్చు, స్కాములు కావచ్చు, దొంగ టికెట్లు కావచ్చు, అన్నీ మీరు చేయని పని లేదు. ఒక విధానం మీరు చేసిన తప్పులను తెలుసుకుంటే అది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా అద్భుతంగా వాళ్ళందరూ కూడా ముందు తీసుకొస్తామని చెప్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా కూడా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క స్పష్టంగా కూడా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కూడా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందన్న వాస్తవాల్ని మనం ఒకసారి చూస్తే స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పోలవరంకు సంబంధించిన 3,250 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టుకి కేటాయించుకున్న సంఘటన చూసాం. అదేవిధంగా ఏదైతే డేటా దీనికి సంబంధించి చూస్తే విశాఖ డేటా అప్పుగా ఏదైతే అనేక సంస్థలు కూడా వచ్చేదానికి ఏదైతే 2047 వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చూస్తే ఇంకా కూడా భారీ ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ డేటా సెంటర్లో వచ్చేదానికి విదేశాల నుంచి కూడా స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఈరోజు ఏదైతే మన దీనికి రైతాంగానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరపడం ముఖ్యమంత్రి గారిని అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కూడా అనేక విధాలుగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 19 మాసాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ అండదండలు అందించి మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా కూడా ఈరోజు మనం చూస్తే గత 5 సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నిర్వీర్యం చేశాడో, ధ్వంసం చేశాడో మనం చూసాం. వాటన్నింటినీ కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నది మనం చూస్తున్నాం. ఈరోజు నిన్న మీరు ఒక సంఘటన చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనలో ఏ విధంగా ప్రజలకు దగ్గరగా పెన్షన్ అందించడం కానీ, వాళ్ళ సాధక బాధకాలు వినడం కానీ, ఈ విధంగా ఒకవైపు ప్రజారంజకమైన పరిపాలన కొనసాగిస్తూ ఆ 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంటే ఎన్టీఆర్ భద్రత పింఛన్ల కార్యక్రమం అదే అదునుగా చూసి ఏ విధంగా వీళ్ళు మంత్రులుగా దేశంలో కేంద్ర బడ్జెట్ మన ఆర్థిక నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి వికసిత్ భారత్ వైపు అడుగు వేసే విధంగా, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగు వేసే విధంగా ఉంది అనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడైనటువంటి కృష్ణ గారు కూడా అన్నీ కూడా సవిధంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి జిల్లాకు పెద్ద పీట వేయడం జరిగింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున మరి తిరుపతి జిల్లా మీదుగా, తిరుపతి మీదుగా మన వందే భారత్ రైలు కానివ్వండి, బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై టు బెంగళూరు,